ఈ సోర్స్ కోడ్ రాసిన తర్వాత మీరు ఏం చేయాలా? అందులో ఎర్రర్స్ ఏమన్నా ఉన్నాయో లేదో చెక్ చేయాలా? చెక్ చేయాలంటే ఎక్కడ పంపించాలి? కంపైలేషన్ కి పంపించాలి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇదంతా కంపైలేషన్. ప్రీ డిఫైన్డ్ సింటాక్సెస్ ని చెక్ చేస్తుంది. ప్రీ డిఫైన్డ్ సింటాక్సెస్ అంటే నేను ఆల్రెడీ చెప్పిన స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ కేసెస్ వాళ్ళు క్యాపిటల్ ఇస్తే మీరు స్మాల్ రాయడం అట్లాంటి కేసెస్ కానీ ఫ్లవర్ బ్రాకెట్స్ సెమీ కోలన్స్ ఇలాంటివన్నిటిని ప్రీ డిఫైన్డ్ సింటాక్సెస్ అంటాం. వన్స్ ఒకసారి ఏ ప్రీ డిఫైన్డ్ సింటాక్సెస్ లేకపోతే మనకు బైట్ కోడ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? బైట్ కోడ్ విల్ నాట్ అండర్స్టాండ్ బై హ్యూమన్స్. హ్యూమన్స్ కి ఎవరికి బైట్ కోడ్ అర్థం అవ్వదు. ఈ బైట్ కోడ్ ఉండడం వల్లే వై జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఫర్ ద రీజన్ ఆఫ్ బైట్ కోడ్ జనరేషన్. బైట్ కోడ్ మనకు ప్రొడ్యూస్ అవ్వడం వల్లే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ఈ బైట్ కోడ్ ని మీరు ఏ ఓఎస్ లో అయినా సెండ్ చేసి అవుట్పుట్ చూడొచ్చు. నో నీడ్ ఆఫ్ సోర్స్ తో ఇంకా అవసరం లా. వన్స్ ఒకసారి మీకు బైట్ కోడ్ జనరేట్ అయితే మీ అవుట్పుట్ అంతా వచ్చే దేన్ని యూజ్ చేసుకొని? బైట్ కోడ్ యూజ్ చేసుకొని, నాట్ సోర్స్ కోడ్. సోర్స్ కోడ్ ని డిలీట్ చేసినా కూడా ఏం కాదు, బైట్ కోడ్ ఒక్కటి ఉండాలా. ఎప్పుడు ఏ ఎర్రర్స్ లేకుంటేనే బైట్ కోడ్ వచ్చేది, లేదంటే రాదు. ఓకేనా? ఇది బైట్ కోడ్ అనేది ఓరా ప్రిన్సిపల్ ని ఫాలో అవుతుంది. రైట్ వన్స్ రన్ ఎనీవేర్. ఒక్కసారి రాసి ఎక్కడైనా రన్ చేయొచ్చు. ఒక్కసారి బైట్ కోడ్ జనరేట్ అయితే ఈ బైట్ కోడ్ ఫైల్ ని మీరు ఏ సిస్టమ్ లోకైనా షేర్ చేసుకొని, ఏ ఓఎస్ లోకైనా షేర్ చేసుకొని ఆ బైట్ కోడ్ ద్వారా మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా? వై జావా ఈజ్ ఏమంటాం, వై జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే దిస్ ఈస్ ద రీజన్. ద జనరేషన్ ఆఫ్ బైట్ కోడ్ ఇట్ మేక్స్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. రైటా? ఇక్కడికి ఎప్పుడైతే మనకు బైట్ కోడ్ జనరేట్ అవుతుందో అక్కడికి మనకి ఏమైనట్టు? కంపైలేషన్ కంప్లీటెడ్. కంపైల్ అయిపోయింది, మనకి ఆన్సర్ రావాలి. ఆన్సర్ రావడమే ఎగ్జిక్యూషన్. మీరు అడిషన్ చేసిన 10 + 20 30 అనే ఆన్సర్ రావాలి కదా, ఆ ఆన్సర్ రావడమే ఎగ్జిక్యూషన్ అంటాం. సి మనకు ఒక జావా ఇన్స్టాల్ అవ్వాలి, సరే ఒక జావా కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే జేఆర్ఈ, జేడీకే, జేవిఎం ఈ 3 చాలా ఇంపార్టెంట్. చెప్పండి, జేఆర్ఈ అంటే? వాట్ ఈస్ జేఆర్ఈ? జేవిఎం ఒకటి తెలుసు. జేవిఎం అంటే రైట్. జేఆర్ఈ అంటే జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ని జేఆర్ఈ అంటాం. అంటే ఇది మనకు ఒక కోడ్ రన్ అవ్వడానికి ఎన్విరాన్మెంట్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఎన్విరాన్మెంట్ అంటే అదేదో మంచి గ్రౌండ్ అట్లా కాదు. మనకు కావాల్సిన సాఫ్ట్వేర్స్, మనకు కావాల్సిన ప్యాకేజెస్ అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా? ఎన్విరాన్మెంట్ అంటే అదేదో మంచి చల్లగా అట్లా కాదు. అర్థమైందా? జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. ఇందులో ఏముంటాయంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్ని కూడా జేడీకేలో ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఈ 2 కంపల్సరీ. మరి జేవిఎం ఎందుకు? జేవిఎం ఈజ్ మోస్ట్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూషన్. ఎగ్జిక్యూషన్ అవ్వాలి అంటే ప్లీజ్ మ్యూట్ యువర్ మైక్స్. ఓకేనా? ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అంటే జేవిఎం కంపల్సరీ. జేవిఎం ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎగ్జిక్యూషన్. జేవిఎం లేకపోతే ఎగ్జిక్యూషన్ అవ్వదు. ఓకేనా? కానీ జేవిఎం ఎగ్జిక్యూషన్ చేయదు, ఇంటర్ప్రిటరే ఎగ్జిక్యూషన్ చేస్తుంది. కానీ జేవిఎం ఉండాలి. అదంతే. అది ఎందుకంటే నేను చెప్తా, ప్రోగ్రామ్ లో రాసేటప్పుడు నేను. ఇప్పుడు సపోజ్ గా స్విచ్ ఉంది, ఓకేనా? స్విచ్ మనం ఆన్ చేసినప్పుడు ఫ్యాన్ రొటేట్ అవుతుంది, అవునా? కానీ స్విచ్ రొటేట్ కాదు కదా. స్విచ్ కాదు కదా రొటేట్ అయ్యేది, ఫ్యాన్ కి స్విచ్ ఎందుకు అంటే అది కనెక్షన్, అవునా? సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ అడిషన్ ఏదైతే టాస్క్ ఏదైతే ఉందో అది పర్ఫామ్ చేసేది ఇంటర్ప్రిటర్. కానీ జేవిఎం లేకుంటే ఇంటర్ప్రిటర్ వర్క్ అవ్వదు. ఆ రెండు ఇంటర్లింక్డ్. కంపల్సరీ
ఒక టాస్క్ పర్ఫామ్ అవ్వాలి అంటే జేవిఎం కంపల్సరీ ఉండాలి. ఓకేనా? రైట్. క్లాస్ లోడర్ ఈజ్ నథింగ్ బట్ బైట్ కోడ్ లోడ్ అవ్వడమే క్లాస్ లోడర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి బైట్ కోడ్ వెరిఫైయర్. ఇవన్నీ జేవిఎం లోనే ఉంటాయి. బైట్ కోడ్ వెరిఫైయర్ అంటే ఇంకొకసారి బైట్ కోడ్ ని ఇంకోసారి చెక్ చేస్తుంది. 2 times మన కోడ్ చెక్ అవుతుంది. అందుకే దీనికి సెక్యూరిటీ ఎక్కువ. వై ఇట్ ఈస్ సెక్యూర్ అంటే ఒకే కోడ్ 2 times మనకు చెక్ చేస్తుంది కాబట్టి మనకి జావా అనేది సెక్యూరిటీ ఎక్కువ. ఇంకోటి ఏంటి, ఇంటర్ప్రిటర్. ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూషన్. మనకి ఏ ఆన్సర్ అయితే ఉందో ఆ ఆన్సర్ రావడానికి ఇంటర్ప్రిటర్ యూస్ అవుతుంది. నెక్స్ట్ జిట్-సి అంటే ఎనీవన్ నోస్ జిట్-సి? ఎనీవన్? వాట్ ఈస్ జిట్-సి? జిట్-సి అంటే ఏంటి? తెలుసా ఎవరికన్నా? తెలియదు మ్యామ్. ఓకే రైట్. సి జిట్-సి మీన్స్ జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్ ఎందుకంటే యాక్చువల్ గా ఇంటర్ప్రిటర్ అనేది లైన్ బై లైన్ కదా, ఎగ్జిక్యూషన్ ఏమైతుంది, స్లో అవుతుంది. ఈ కంపైలర్ అంటే ఏంటి, అట్ ఏ టైం ఒకేసారి చెక్ చేస్తుంది, ఒకేసారి పర్ఫార్మ్ చేస్తుంది సింగిల్ టేక్ లో. అంటే ఇక్కడ స్లోగా అయ్యే ప్రాసెస్ ని ఇది జస్ట్ హెల్ప్ చేసి ఫాస్ట్ చేస్తుంది, అంతేగాని వర్క్ అంతా జిట్-సి చేయదు. అందుకనే హై పర్ఫార్మెన్స్. వై జావా ఈజ్ హై పర్ఫార్మెన్స్ అంటే ఒకే టాస్క్ ని రెండు చేస్తాయి కాబట్టి అది హై పర్ఫార్మెన్స్. కానీ వర్క్ కంపైలర్ చేయదు. జస్ట్ ఇన్ టైం, ఓన్లీ ఆ టైంలో మాత్రమే స్లో ఉంటది కాబట్టి జస్ట్ హెల్పింగ్, అంతేగాని వర్క్ అంతా చేసేది ఇంటర్ప్రిటర్. ఓకేనా? లాస్ట్ లో వచ్చిన ఆన్సర్ బై యూజింగ్ ఇంటర్ప్రిటర్ వి కెన్ కన్వర్ట్ లో లెవెల్ టు హై లెవెల్ ఆర్ హై లెవెల్ టు లో లెవెల్. మనకి ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో కన్వర్ట్ చేసి మనకు అవుట్పుట్. ఓకేనా? కోడ్ చూద్దామా? రైట్. టోకెన్స్ లో కీవర్డ్స్ ఓకే, అవునా? నెక్స్ట్ లిటరల్స్ అంటే నేను డిస్కస్ చేసింది లిటరల్స్ డిస్కస్ చేసా. ఏం డిస్కస్ చేయాలా నేను? ఐడెంటిఫైయర్స్ డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి సపరేటర్స్ డిస్కస్ చేయలేదు. నెక్స్ట్ కన్కాటినేషన్ కూడా డిస్కస్ చేయాలి, అవునా? ఈ 3 నేను డిస్కస్ చేయలే. దానికంటే ముందు నేను చెప్తా ఎందుకు డిస్కస్ చేయలేదు నేను చెప్తా. బిఎల్ మీన్స్ బైనరీ లాంగ్వేజ్, ఎంఎల్ అంటే మిడిల్ లెవెల్, హెచ్ఎల్ అంటే హై లెవెల్. బైనరీ అనొచ్చు, లో లెవెల్ అని కూడా అనొచ్చు, మీ ఇష్టం. ఓకేనా? రైట్. మీరు సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాయడానికి ఏ యాప్ యూజ్ చేస్తారు? ఏంటి? డెరోనా? రైట్. టర్బో. నేను ఇది ఎప్పుడు ఇంట్లా టర్బో C++, అవునా? రైట్. టర్బో సి. రైట్. నెక్స్ట్ పైథాన్. ఐడియల్లీ ఇంకా చాలా ఉంటాయి పైథాన్ కి కూడా. ఏదో సంథింగ్ కోడా ల్యాబ్ అని కూడా ఒకటి ఉంటది, అది గూగుల్లో దొరుకుతుంది. ఓకేనా? మరి జావాకి నోట్ ప్యాడే. షూరా? జావా రన్ చేయడానికి, జావా కోడ్ రాయడానికి, నాట్ ఫర్ రన్, నో నీడ్ మ్యాన్, నోట్ ప్యాడ్ లో చేయొచ్చు. రైట్. అంతేనా? నోట్ ప్యాడ్ ఏనా? షూరా? నోట్ ప్యాడ్. వెరీ గుడ్. నాట్ ఓన్లీ నోట్ ప్యాడ్, ఎనీ టెక్స్ట్ ఫైల్ లో మీరు టైప్ చేయొచ్చు. నోట్ ప్యాడ్, సప్లై, నోట్ విఎస్. మనం చేసిన ఇప్పుడు జావా స్క్రిప్ట్ విజువల్ స్టూడియోలో చేసామా?
అందులో కూడా జావా ఏం చేయొచ్చు, రాయొచ్చు. ఓకేనా, రాద్దామా? ఫస్ట్ నోట్ ప్యాడ్ లోనే చేద్దాం. ఎక్లిప్స్ ఆల్సో, ఎక్లిప్స్ కూడా ఉంది, కానీ ఎక్లిప్స్ అనేది ఎక్కువ ఏమైనా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాం ఎక్లిప్స్ ని. ఏమైనా అడ్వాన్స్ జావా వాటికి ఎక్లిప్స్ యూజ్ చేస్తాం, అది కూడా నేను చూపిస్తా. రైట్. సి గుర్తుపెట్టుకోండి, అన్టైటిల్డ్ అంటే ఆ ఫైల్ ఇంకా సేవ్ చెయ్యలేదు అని అర్థం. ఇవన్నీ చిన్న చిన్న థింగ్స్. ఓకేనా, అన్టైటిల్డ్ అంటే ఆ ఫైల్ ఇంకా సేవ్ చేయలేదని. మీ జావాలో ఎనీ ప్రోగ్రామ్ మస్ట్ అండ్ షుడ్ స్టార్ట్ విత్ క్లాస్. ఖచ్చితంగా క్లాస్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఎందుకు క్లాస్ తోనే స్టార్ట్ అవ్వాలి అంటే నేను చెప్తా. ఓకేనా, రైట్. దీని పక్కన రాసే నేమ్ ని క్లాస్ నేమ్ అంటాం. దీని పక్కన రాసే నేమ్ ని క్లాస్ నేమ్ అంటాం. ఆర్ ఐడెంటిఫైయర్, ఐడెంటిఫైయర్ అన్నా కూడా అది క్లాస్ నేమే. నేను ఆల్రెడీ చెప్పా ఐడెంటిఫైయర్స్ అంటే, గుర్తుందా? లేదు, అంత డిలీట్ చేసా. రైట్, రేపటి నుంచి డిలీట్ చేయను, ఈ రోజు నుంచి డిలీట్ చేయను. ఐడెంటిఫైయర్స్ అంటే నేను ఆల్రెడీ డిస్కస్డ్ అంటే ఇది ఒక్క లైన్ చెప్పా. ఐడెంటిఫైయర్స్ మీన్స్ ద నేమ్స్ గివెన్ టు ద జావా కాంపోనెంట్స్ అని చెప్పా. జావా కాంపోనెంట్స్ అంటే ఒక 3 వర్డ్స్ చెప్పా. ఏ వర్డ్స్ అవి? వేరియబుల్స్, వెరీ గుడ్. ఇంకా క్లాసెస్, ఫంక్షన్స్. ఇక్కడ ఫంక్షన్స్ అనకూడదు కానీ మెథడ్స్ అనండి. ఓకేనా, వేరియబుల్స్, క్లాసెస్, మెథడ్స్. ఇప్పుడు ఈ 3 వర్డ్స్ లో మనకు వచ్చింది ఏంటి? క్లాస్ కదా. కాబట్టి ఫస్ట్ క్లాస్ పాయింట్స్ చూద్దాం. క్లాస్ ఎట్లా, కొన్ని రూల్స్ ఉంటాయి క్లాసెస్ కి. ద క్లాస్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్స్. ఎవరు? సారీ, స్టూడెంట్. షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్స్. నెంబర్స్ తో స్టార్ట్ అవ్వకూడదు కానీ ఎండ్ విత్ నెంబర్స్. నెంబర్స్ తో ఎండ్ అవ్వచ్చు. ఓకేనా, నెక్స్ట్. షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్స్ అంటే దేంతో స్టార్ట్ అవ్వాలా? ఆల్ఫాబెట్స్ తోనే స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్స్. అదొక వెర్రి అభిమానం. నెక్స్ట్ నెక్స్ట్ సింబల్స్ ఆర్ నాట్ అలౌడ్. సింబల్స్ మీరు రఫ్ గా కూడా ఇది రాయొచ్చు, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సింబల్స్ ఆర్ నాట్ అలౌడ్ ఎక్సెప్ట్ $_ సింబల్. సింబల్స్ అలో చేయడానికి లేదు. అంటే సింబల్స్, హ్యాష్ ట్యాగ్ అలాంటివి పెట్టడానికి లేదు. మీరు పెట్టాలనుకుంటే 2 సింబల్స్ పెట్టాలి. ఒకటి అండర్స్కోర్, నెక్స్ట్ $_ సింబల్. ఆ 2 మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటది. నెక్స్ట్, డోంట్ యూజ్ కీవర్డ్స్ యాజ్ క్లాస్ నేమ్స్. వెరీ గుడ్. కీవర్డ్స్ యాజ్ క్లాస్ నేమ్స్ అంటే దాని అర్థం, ఇప్పుడు ఇఫ్ అనేది కీవర్డ్, ఇఫ్, ఎల్స్, వీటిని క్లాస్ నేమ్ గా పెట్టకూడదు. మీ 50 కీవర్డ్స్ నేను ఆల్రెడీ చూపించా, 50 కీవర్డ్స్ ఉన్నాయని. ఆ 50 కీవర్డ్స్ లో ఏ కీవర్డ్ కూడా క్లాస్ నేమ్ ఉండకూడదు. ఈ రూల్స్ కంపల్సరీ ఫాలో అవుతేనే మీకు అవుట్పుట్ వస్తుంది, లేదంటే రాదు. ఓకేనా, రైట్. స్టార్ట్ విత్ నెంబర్స్ అంటే ఇలా స్టార్ట్ చేయకూడదు అని. కానీ వి కెన్ ఎండ్ మనం ఎండ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి, సింబల్స్ ఏవి పడితే యూజ్ చేయకూడదు. ఇట్లా ఏ సింబల్ పడితే ఆ సింబల్ యూజ్ చేయకూడదు. 2 సింబల్స్, అండర్ స్కోర్, స్పేసెస్ నాట్ అలౌడ్.
స్పేసెస్ నాట్. ఇప్పుడు సపోజ్ నీకు డెమో 1 2 3 అనేది ఇట్లా సపరేట్ గా ఉండాలంటే యూజ్ అండర్ స్కోర్, అంతేగాని ఇట్లా స్పేస్ ఇచ్చినావు అనుకో అవి రెండు డిఫరెంట్ వర్డ్స్ అనుకుంటది, అది ఎర్రర్ చూపిస్తుంది. అర్థమైందా? రైట్. ఒక ప్రోగ్రామ్ రన్ అవ్వాలంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి? మెయిన్ మెథడ్స్ ఇంపార్టెంట్ కదా. జావాలో సారీ సిలో అయినా వాయిడ్ మెయిన్ కంపల్సరీ, వాయిడ్ మెయిన్ లేకపోతే అవుట్పుట్ రాదు, అవునా? ఇక్కడ కూడా మెయిన్ మెథడ్ ఉంది, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్స్ అండర్స్, రైటా? ఈ స్ట్రింగ్స్ లో ఎస్ ఇస్ క్యాపిటల్, కంపల్సరీ ఎస్ ఇస్ క్యాపిటల్. స్ట్రింగ్ ఇస్ ద క్లాస్ యాక్చువల్లీ. నేను కొన్ని రూల్స్ చెప్తా, అవి గుర్తు పెట్టుకుంటే చాలు, మీరు ఎర్రర్స్ ని చాలా తగ్గియచ్చు. నేను కొన్ని రూల్స్ చెప్తా, అవి బాగా గుర్తు పెట్టుకోండి. స్పేస్ అండ్ ఆల్ నో నీడ్, ఏం కాదు. స్పేస్ పెట్టినా ఏం కాదు, స్పేస్ పెట్టకపోయినా కూడా ఏం కాదు. ఆ అర్రే బ్రాకెట్స్ అనేవి ఇటుపక్క కూడా పెట్టుకోవచ్చు, యువర్ విష్. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు సిలో ఏదైనా ప్రింట్ చేయాలంటే ఏం లైన్ రాస్తారు? ప్రింట్ ఎఫ్ రాస్తారు కదా. ఇక్కడ వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, సపోజ్ గా హలో వరల్డ్ అంట. సెమీకోలన్ కంపల్సరీ. ఎవ్రీ స్టేట్మెంట్ మస్ట్ అండ్ షుడ్ ఎండ్ విత్ సెమీకోలన్. ఓకేనా? రైట్. సపరేటర్స్ లో ఏమనుంది ఇక్కడ? ఈ కర్లీ బ్రేసెస్ అనేవి ఇట్ విల్ సపరేట్ బ్లాక్స్. సెమీకోలన్ ఏముంది? ఇట్ విల్ సపరేట్ స్టేట్మెంట్స్. అంటే దాని అర్థం ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఎంత బాగా గుర్తుపెట్టుకోవాలంటే అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కర్లీ బ్రేస్ ఓపెన్ అయ్యి ఒక కర్లీ బ్రేస్ క్లోజ్ అయ్యింది అంటే అదంతా ఒక బ్లాక్. ఈ బ్లాక్ కి నేమ్ ఏంటి? మెయిన్ బ్లాక్. పైన ఏది ఉంటే అది. ఇక్కడ కూడా ఒకటి ఓపెన్ అయ్యి ఒకటి క్లోజ్ అవుతుంది అంటే ఇదంతా కూడా ఒక బ్లాక్. ఇదంతా కూడా ఒక బ్లాక్ అంటే ఇదేం బ్లాక్? క్లాస్ బ్లాక్. ఇప్పుడు క్లాస్ బ్లాక్ ని ఈ మెయిన్ బ్లాక్ ని ఇవి ఇట్లా సపరేట్ అని ఎవరు సపరేట్ చేశారు? ఫ్లవర్ బ్రాకెట్సే కదా. రెండు బ్లాక్స్ సపరేట్ అవ్వాలి అంటే కర్లీ బ్రేసెస్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు సపోజ్ గా నేను హలో వరల్డ్ రాసిన, సేమ్ అట్లనే కింద ఇంకో సెంటెన్స్ కూడా రాదు, బాయ్ వరల్డ్ అనుకో. ఇప్పుడు హలో వరల్డ్ అనే సెంటెన్స్ ని బాయ్ వరల్డ్ అనే సెంటెన్స్ ని ఎవరు డివైడ్ చేసినారు? సెమీకోలన్. రెండు స్టేట్మెంట్స్ ని సపరేట్ చేసేది సెమీకోలన్స్. రెండు బ్లాక్స్ ని, ఇప్పుడు ఈ బ్లాక్ పెట్టకపోతే ఇవన్నీ నార్మల్ లైన్స్ పారాగ్రాఫ్ లాగా. ఈ బ్లాక్స్ పెట్టినాం కాబట్టి ఈ బ్లాక్ సపరేట్, ఈ బ్లాక్ సపరేట్. ఓకేనా? రైట్. ఇప్పుడు సోర్స్ కోడ్ రాసాం, దీన్ని ఏం చేయాలా? కంపైల్ చేయాలి, అవునా? రైట్. ఇప్పుడు సిలో మీరు కంపైల్ ఎట్లా చేస్తారు? అక్కడ బటన్స్ ఉంటాయి, కంపైల్ అని బటన్ ఉంటది, లేదంటే షార్ట్ కట్ కి ఆల్ట్ సి అనో ఏదో ఒకటి ఎఫ్ సంథింగ్ ఉంటాయి, అవునా? ఇప్పుడు నోట్ ప్యాడ్ లో నాకు ఏమన్నా బటన్స్ ఉన్నాయా? లేవు కదా. బిఫోర్ టు కంపైల్ యూ నీడ్ టు సేవ్ చేయాలి, అవునా? రైట్. సేవ్ ఎక్కడైనా సేవ్ చేయొచ్చు, మీ డిస్పీసీలో ఎక్కడైనా సేవ్ చేయొచ్చు. మనకు ఆల్రెడీ ఫుల్ స్టాక్ అనే ఫోల్డర్ ఉంది, అవునా? ఇదే ఫోల్డర్ లో నేను సపరేట్ గా ఇంకొక ఫోల్డర్ చేస్తా, జావా అనే ఫోల్డర్ చేద్దాం. ఇప్పుడు నేను ఎక్కడ సేవ్ చేస్తున్నా? జావా ఫోల్డర్ లో. మీరు బాగా ఈ డెస్టినేషన్ బాగా చూసుకోవాలి, ఎక్కువ మిస్టేక్ మీరు ఇక్కడే చేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేస్తే ఇది ఎక్కడ సేవ్ అయినట్టు? ఫుల్ స్టాక్ లో సేవ్ అయినట్టు. బాగా చూసుకోండి, అది లాస్ట్ ఏముంది? ఫుల్ స్టాక్ ఉంది అంటే అది ఫుల్ స్టాక్ ఫోల్డర్ లో సేవ్ అయినట్టు, జావా ఫోల్డర్ లో కాదు. మీరు జావా ఫోల్డర్ లో సేవ్ చేస్తున్నారు అంటే మీ జావా ఇక్కడికి రావాలి. ఇప్పుడు ఇది జావా ఫోల్డర్ లో సేవ్ అయినట్టు. మీరు ఒకసారి సేవ్ చేసుకునేటప్పుడు డెస్టినేషన్ చూసుకోండి ఎక్కడ సేవ్ చేసుకుంటున్నారు అని. ఎందుకంటే కమాండ్ ఆ డెస్టినేషన్ లోనే ఇప్పుడు ఓపెన్ చేయాలా. మీరు ఒక్క ఫోల్డర్ లో సేవ్ చేసి కమాండ్ ఇంకొక ఫోల్డర్ లో తీసుకుంటే అది ఇంపాసిబుల్. బాగా చెక్ చేసుకోండి. ఇక్కడికి వెళ్ళి ఫుల్ స్టాక్
ఇప్పుడు ఎక్కడ సేవ్ అవుతున్నట్టు? ఫుల్ స్టాక్ ఫోల్డర్ లో, జావాలో కాదు, మళ్ళీ జావా. ఇప్పుడు ఫుల్ స్టాక్ ఫోల్డర్ లో జావా ఇట్లా రావాలి, ఫుల్ స్టాక్ జావా. ఓకేనా? రైట్. ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి ఫస్ట్ అని ఇద్దాం. ఎనీ నేమ్ మీ ఇష్టం, ఏ నేమ్ తో అయినా సేవ్ చేయొచ్చు, నాట్ ఏ ఇష్యూ. ఫస్ట్ డాట్ జావా కంపల్సరీ. ఓకేనా? డాట్ జావా ఇస్ ద ఎక్స్టెన్షన్. మీరు డాట్ జావా ఇవ్వకపోతే అది ఒక టెక్స్ట్ ఫైల్ గా కన్సిడర్ చేస్తుంది. ఓకేనా? మీరు కంపల్సరీ డాట్ జావా ఇస్తేనే అది జావా ఫైల్ అని, దానికి అది జావా ఫైల్ అని కన్సిడర్ అయ్యేది. కంపల్సరీ డాట్ జావా ఇవ్వండి. ఆ డాట్ జావా కూడా లేదు పర్లేదు. ఆ డాట్ జావా కూడా మీరు ఫస్ట్ అని రాసి 1 కిలోమీటర్ ఇట్లా స్పేస్ ఇచ్చి మళ్ళా డాట్ తర్వాత ఇంకో 10 కిలోమీటర్లు ఇట్లా రాయకూడదు ఎప్పటికీ. డాట్ కి జావాకి ఏ స్పేస్ ఉండకూడదు. ఓకేనా? డాట్ కి జావాకి ఏ స్పేస్ లేకోకుండా మీరు సేవ్ చేసుకోవాలి. ఓకేనా? రైట్. సేవ్ అయిందా? ఇక్కడ ఫస్ట్ అని వచ్చింది, అవునా? నో నీడ్ క్లాస్ నేమ్ తోనే ఏం అవసరం లేదు. కావాలంటే వస్తుంది, ఇప్పుడు రాకపోతే నేను మళ్ళీ క్లాస్ నేమే పెడతా. సరేనా? రైట్. ఇప్పుడు ఏం చేయాలి? కమాండ్ ఓపెన్ చేసుకోవాలి కదా. ఫైల్ ఓపెన్ డైరెక్ట్. ఇంతకు ముందు మనం ఓపెన్ చేసింది ఇదే ఒకటి, డైరెక్ట్ వచ్చేసింది, నో ఇష్యూ. ఒక్కొక్కసారి రాదు, ఎవరన్నా వేరేది ఓపెన్ చేసి ఉంటే ఆ ప్రీవియస్ గా ఓపెన్ అయినది ఇక్కడ ఉంటది. మీరు ఒకవేళ ఇక్కడ మీ ఫోల్డర్ లేకపోతే మళ్ళీ ఓపెన్ చేసుకోండి, డి ఫుల్ స్టాక్ జావా. మీరు ఇక్కడ క్లిక్ ఇచ్చి సిఎండి ఎంటర్, కమాండ్ ఓపెన్. ఇక్కడ చూసుకోవాలి డి లో ఫుల్ స్టాక్ లో జావా. ఓకేనా? కమాండ్స్ ఏమన్నా తెలుసా? జావా సి ఫైల్ నేమ్. మన ఫైల్ నేమ్ ఏంటి? ఫస్ట్ డాట్ జావా. ఓకేనా? దానికంటే ముందు నేను కావాలనే కొన్ని ఎర్రర్స్ పెడుతున్నా, ఎందుకంటే బైట్ కోడ్ వస్తుందా లేదా అని మీరు చెక్ చేయాలి. నేను ఎర్రర్స్ ఉంటే బైట్ కోడ్ రాదని చెప్పాను, గుర్తుందా? ఎర్రర్స్ ఉంటే బైట్ కోడ్ రాదు, ఎర్రర్స్ లేనప్పుడు మాత్రమే బైట్ కోడ్ వస్తుంది అని చెప్పిన. నో నీడ్. చూడు, ఒక నిమిషం చూడండి, ఎందుకు తొందర పడుతున్నారు? ఒకసారి ముందు ఈ ఫైల్లోకి వెళ్ళి ఫోల్డర్ లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూడండి ఒకసారి. ఓన్లీ ఫస్ట్ జావా ఫైల్ ఉంది. ఓకేనా? జావా సి కి ఫస్ట్ కి కంపల్సరీ స్పేస్. చాలా మంది ఇట్లా స్పేస్ లేకుండా రాస్తారు, ఇట్లా స్పేస్ లేకుండా జావా సి ఫస్ట్ ఇట్లా రాస్తారు. స్పేస్ ఉండాలి, జావా సి కి ఫైల్ నేమ్ కి స్పేస్ ఉండాలి. ఓకేనా? ఏమొచ్చాయి? ఎర్రర్స్ వచ్చాయి కదా. ఇక్కడ ఎర్రర్స్ వచ్చాయి, ఫ్లవర్ బ్రాకెట్ ఎక్స్పెక్టెడ్. ఎర్రర్స్ వచ్చాయి కాబట్టి కోడ్ ఉండదు, బైట్ కోడ్ రాదు. ఎర్రర్స్ ఉన్నప్పుడు బైట్ కోడ్ రాదు, ఎర్రర్స్ లేకుంటేనే బైట్ కోడ్ వస్తుంది. రెక్టిఫై చేద్దాం. రెక్టిఫై చేసిన తర్వాత కంపల్సరీ ఏం చేయాలా? సేవ్ చేయాలా? మీరు సేవ్ చేయకోకుండా అదే లైన్ రాస్తే సేమ్ ఎర్రర్ మళ్ళీ. మీరు రెక్టిఫై చేసిన ప్రతిసారి యూ నీడ్ టు సేవ్, కంపల్సరీ సేవ్ చేయకపోతే ఈ స్టార్ మార్క్ ఉంటది. ఆ స్టార్ మార్క్ ఉందంటే స్టిల్ ఆ ఫైల్ ఇంకా సేవ్ అవ్వలేదని. ఆ స్టార్ మార్క్ మీరు ఎప్పుడైతే సేవ్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు ఆ స్టార్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది సేవ్ అయింది. ఓకేనా?